వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో మనం చేస్తున్న బ్రెడ్ స్విజ్ రోల్స్. ఫస్ట్ బ్రెడ్ స్విజ్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బ్రెడ్ స్విజ్ రోల్స్ చేసుకోవడానికి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. మనం చక్కెర పాకం చేస్తున్నాం, అందుకని ఫస్ట్ కొన్ని నీళ్ళు వేసుకొని ఇందులో కొంచెం నీళ్ళు వేడైన తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా, సినమన్ స్టిక్ దాల్చిన చెక్క అంటాం మనం. దాల్చిన చెక్కని ఇందులో వేసేయాలి. దాల్చిన చెక్క వేసేసాం కదా, ఇందులో ఇప్పుడు కమలా పండు ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ని తీసుకొని ఓన్లీ పైన మటుకి ఇలా తొక్క తీయాలండి. ఆ వైట్ పార్ట్ ఏది రాకుండా జస్ట్ ఇలా పైన తీసుకుందాం. లేదు కొంచెం కష్టం అవుతుంది అని మీకు అనిపిస్తే కనుక గ్రేటర్ ఉంటుంది కదా ఇంట్లో, దాంతో మెల్లిగా పైన తీసేస్తే ఇలా చక్కగా పొట్టొచ్చేస్తుంది. ఎందుకు ఇలా వేస్తున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి మన బ్రెడ్ స్విజ్ రోల్స్లో. చూడండి, ఎక్కడ కూడా ఆ తెల్లది కనిపించకుండా నీట్గా పైన తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని చాలా సన్నగా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ మరుగుతున్న సినమన్ వాటర్లో వేసేద్దాం. దాల్చిన చెక్క వేసిన నీళ్ళలో వేసేసి దీంట్లో చక్కెర కరిగిన తర్వాత ఇప్పుడు తొక్క తీసుకున్న కమలా పండుని మధ్యలో కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత ఈ రసంని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ గింజలు పడతాయి కదా, అలా పడకుండా ఉండడానికి నేను ఫస్ట్ ఒక బౌల్లో వేసేస్తున్నా. మొత్తం పండులో ఉన్న రసం అంతా పిండేసుకుందాం. పండులో ఉన్న రసం అంతా నేను బౌల్లోకి తీసుకున్నాను కదా, ఇందులో ఉన్న గింజల్ని మటుకి వేరు చేసేద్దాం. ఈ ఆరెంజ్ జ్యూస్ని కూడా ఇందులో వేసేద్దాం. వేసి ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుదాం. చూడండి, చక్కెర ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా. చక్కెర మొత్తం కరిగిన తర్వాత కొద్దిసేపు 1-2 నిమిషాలు కొంచెం ఉడకబెట్టామనుకోండి, ఆ ఆరెంజ్ ఫ్లేవర్ మంచిగా పట్టుకుంటుంది. మన కమలా పండులో ఉన్న రసం మళ్ళీ మనం కొంచెం తొక్క కూడా కట్ చేసి వేసాం కాబట్టి మంచిగా ఆ ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. అందులో దాల్చిన చెక్క కూడా మరిగితే సూపర్గా ఉంటుందండి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా ఫ్రెష్గా ఉంది ఈ బ్రెడ్. ఈ బ్రెడ్ ముక్కని తీసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని సైడ్కి కట్ చేసుకోవాలి. అయితే చూడండి, ఇక్కడ చక్కెర పాకం మంచిగా మరుగుతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎక్కువసేపు మరగపెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, స్టవ్ ఆఫ్ చేశాను. సో బ్రెడ్కి సైడ్స్ కట్ చేసుకోవాలి. ఆ బ్రౌన్ కలర్ది కనిపించకుండా మొత్తం 4 సైడ్లా కట్ చేసేసుకుందాం. ఇది కంపల్సరీగా సైడ్స్ కట్ చేయాలండి, లేదంటే మనం ఫోల్డ్ చేయడానికి ఈజీగా రాదు కాబట్టి. సో 4 సైడ్స్ బ్రెడ్ని కంపల్సరీగా కట్ చేయాలి. ఇప్పుడు మనం ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సైడ్స్ని చాలామంది పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా వీటిని మిక్సీలో వేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇవి ఇలా పక్కన పెట్టేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్లని, వీటికి ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆల్రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, చక్కెర పాకం, ఇందులో బ్రష్ని ముంచేసి మొత్తం అప్లై చేద్దాం. ఇలా అప్లై చేస్తేనే మనం స్విజ్ రోల్స్ చేస్తున్నాం కదా, స్విజ్ రోల్స్ అంటే మనం ఫోల్డ్ చేయాలి కాబట్టి ఇలా అప్లై చేస్తేనే సాఫ్ట్గా అవుతాయి. సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది. మరీ ఎక్కువ వేసారనుకోండి టూ సాఫ్ట్ అయిపోతాయి బ్రెడ్స్. సో బ్రెడ్ని అయితే అన్నిటికీ చక్కగా చక్కెర పాకంని అప్లై చేసి పెట్టాం కదా. ఇప్పుడు ఈ బ్రెడ్లకి పీనట్ బటర్ అది తీసుకొని
కొంచెం ఇలా ఒక్కొక్క దాని మీద పెట్టేసి ప్యాలెట్ నైఫ్తో అయినా పర్వాలేదు, లేదంటే నైఫ్తో అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు. పీనట్ బటర్ని అప్లై చేయడం కొంచెం కష్టం అండి, ఎందుకంటే మొత్తం ముద్దలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది. బట్ పర్వాలేదండి, అప్లై చేయొచ్చు, కొంచెం టైం పడుతుంది అంతే. ఇక్కడ నా దగ్గర జామ్ ఉంది, జామ్ని తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన వేసుకున్నాను. దీన్ని క్రీమ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అయితే ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదన్నమాట. మొత్తం అస్సలు ఉండలు లేకుండా క్రీమ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బ్రెడ్లను తీసుకొని కొంచెం ఇలా ప్యాలెట్ నైఫ్కి జామ్ తీసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక వైట్ బట్ట వేసుకున్నాను ఫుల్గా పొడవుగా. దానిపైన ఫస్ట్ ఒకటి పెట్టండి, తర్వాత ఇంకొకటి. ఇలా ఈవెన్గా మొత్తం బ్రెడ్ మొత్తం ఇలా అప్లై చేయాలి. తర్వాత కొంచెం కార్నర్లో ఇలా ఒకదాని మీద ఒకటి కొంచెం టచ్ అవ్వాలి. అలాగే 4టికి జామ్ పెట్టేసుకోండి. ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నైఫ్ తీసుకొని ఇలా ఎక్కడైతే మనం జాయిన్ చేసామో వాటిని ఒకసారి గట్టిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే మనం రోల్ చేస్తుంటే విరిగిపోకుండా ఉండడానికి. అన్నీ ప్రెస్ చేస్తే కరెక్ట్గా అంటుకుంటాయి. ఇప్పుడు ఈ బట్టని కొంచెం ఇలా రివర్స్ చేసుకుంటూ దీన్ని ఇలా ముందుకి అనేసి, మధ్యలో విరిగిపోతుంది అనే టెన్షన్ మీరు ఏం పట్టుకోకండి. మొత్తం ఒకసారి రోల్ చేసేస్తే అంతా సెట్ అయిపోతుంది. మొత్తం ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. సైడ్కి ఇలా వచ్చింది కదా, ఏం పర్లేదు, కొంచెం ఇలా సెట్ చేసేసి దీన్ని కొంచెం మెల్లిగా తీసుకొని ఇలా కార్నర్ తీసుకొద్దాం. ఇప్పుడు బట్టతో మొత్తం ఇలా, మరీ గట్టిగా కాదు, కొంచెం మెల్లిగా ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత చాక్లెట్ లాగా కార్నర్స్ ఇలా కొంచెం టైట్గా క్లోజ్ చేసేసుకొని దీన్ని ఒక 10 నుండి 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇది ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చేస్తాను. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ చక్కెర పాకం చేసుకున్నాం కదా, దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం? ఎలాగో పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి మనం ఒక స్నాక్తో పాటు ఒక డ్రింక్ కూడా ఇస్తాం కదా. ఈ రోజు కూడా పిల్లలకు ఒక మంచి డ్రింక్ ఇస్తున్నానండి, అది ద్రాక్ష పండ్లతో. గ్రేప్స్ రకరకాలుగా దొరుకుతాయి కదా. ఇప్పుడు నేను తీసుకుంది బ్లాక్ గ్రేప్స్ అండి. బ్లెండింగ్ జార్లో వేసేసి మనం చేసి పెట్టుకున్న చక్కెర పాకం ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా వడగడదాం. వడకట్టిన తర్వాత ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. చూడండి, మనం బ్లెండ్ చేసిన తర్వాత ఎంత చక్కగా మంచి న్యాచురల్ కలర్ వచ్చిందో. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీన్ని మళ్ళీ వడకట్టుకుందాం, ఎందుకంటే గ్రేప్స్ తొక్కలు ఉన్నాయి కదా, మళ్ళీ పిల్లలు తింటుంటే అడ్డొస్తాయి కదా, అలా రాకుండా మళ్ళీ ఒకసారి ఓన్లీ జ్యూస్ని మటుకి బయటికి తీద్దాం. ఇలా స్పూన్తో అంటూ ఉంటే ఎక్కడ కూడా తొక్కలు తగలకుండా జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత న్యాచురల్ కలర్ వచ్చిందో, పింకిష్గా. ఈరోజు నా డ్రెస్కి మ్యాచ్ అయింది నేను చేసే డ్రింక్. ఇందులో మొత్తం మనం చక్కెర పాకం ఓన్లీ గ్రేప్స్ వేసుకున్నాం కదా, కొంచెం తీయగా ఉంటుంది, అందుకే ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేద్దాం. ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి కొంచెం చల్లగా అవుతుంది. సో అప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఆల్రెడీ మనం బ్రెడ్ స్విజ్ రోల్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, వాటిని కూడా బయటికి తెచ్చేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా మన బ్రెడ్ స్విజ్ రోల్స్, చల్లగా అయ్యాయి. ఇప్పుడు మెల్లిగా ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇందాక సైడ్స్కి కొంచెం బయటకు వచ్చాయి కదా, మళ్ళీ సెట్ చేసి కరెక్ట్గా ప్యాక్ చేసాం కదా, అందుకే కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇప్పుడు నైఫ్ తీసుకొని మెల్లిగా ఫస్ట్ ఎక్కడైతే సైడ్స్ కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయనిపిస్తుందో అది కట్ చేసేసుకుందాం.
కట్ చేసుకున్న తర్వాత మన వేలు వెడల్పులో ఒక్కొక్క పీస్ కట్ చేసుకోవాలి. ఒకేసారి గట్టిగా కట్ చేయకండి, ఇలా మెల్లిమెల్లిగా కట్ చేసుకుంటే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. సో మిగతావన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న మన బ్రెడ్ స్విజ్ రోల్స్ని ఒక ప్లేట్లో ఇలా చక్కగా అరేంజ్ చేసుకున్న తర్వాత, నా దగ్గర ఇంట్లో కోకో పౌడర్ ఉందండి, ఇంట్లో ఉంటే కనుక మీరు వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో కోకో పౌడర్ని ఇలా తీసుకొని లైట్గా, ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చిన్న చిన్న థింగ్స్ అండి, చాలా సింపుల్ థింగ్స్ చేసామనుకోండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అందులో పిల్లలు చాలా ఇష్టపడతారు కూడా. ఏదైనా సరే కొంచెం కలర్ఫుల్గా, కొంచెం వెరైటీగా ఇచ్చారనుకోండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే బ్రెడ్ స్విజ్ రోల్స్ ఇక్కడ ఉన్నాయి. దీంతో పాటు మనం చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ కూడా పక్కన పెట్టామనుకోండి, పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఎంజాయ్ చేయడానికి ఇంకేం కావాలండి. మరి చూసారు కదా ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేసిన బ్రెడ్ స్విజ్ రోల్స్ ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. బ్రెడ్ స్విజ్ రోల్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక ప్యాన్ లో కొద్దిగా నీరు పోసి దాల్చిన చెక్క వేసి మరగబెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఆరెంజ్ పండు తొక్క, చక్కెర వేసి ఆరెంజ్ జ్యూస్ పోసి మరగబెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను 4 వైపులా కట్ చేసుకొని పైనుండి చక్కెర పాకాన్ని అప్లై చేసి, తర్వాత ఆ బ్రెడ్ ముక్కలకు పీనట్ బటర్ పూసి జామ్ పూసుకొని ఒక క్లాత్లో 4 ముక్కలు చక్కగా పేర్చుకొని రౌండ్గా చుట్టుకోవాలి. తరువాత 10 నుండి 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసి రౌండ్గా కట్ చేసుకొని దానిపైన కోకో పౌడర్తో గార్నిష్ చేసుకుంటే బ్రెడ్ స్విజ్ రోల్స్ రెడీ. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. సో మళ్ళీ అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.